స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. కాక్రోచ్ పార్టీ దేశం మొత్తం కూడా నిరసన వ్యక్తం చేస్తోంది. సో నిన్న హైదరాబాద్లో, ఆ తర్వాత అమృత్సర్లో, ఆ తర్వాత బెంగళూరులో, సో మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మొదలైనటువంటి ఈ నిరసన దీక్షలు, కాక్రోచ్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. సో ఇట్లా నేపథ్యంలో తర్వాత క్షేత్రస్థాయిలో ఏం చేయబోతున్నారు అన్నటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సో హైదరాబాద్లో మొదలైనటువంటి నిరసనలు, నిన్న జరిగినటువంటి ఏవైతే ఈ నిరసన కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా ఒక్కసారిగా రాజకీయాల్లో కూడా ప్రకంపనలు పడుతున్నాయి. అండ్ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో మేమే కాక్రోచెస్ అని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కామెంట్స్, కాక్రోచ్ పార్టీ ఒక రాజకీయ సంచలనంగా మారబోతోందా, ఒక రాజకీయ విప్లవంగా మారబోతోందా? మాట్లాడుతూ ఇదే అంశం పైన మనతో పాటు మన కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. సో పూణేలో కానీ, లక్నోలో కానీ, అమృత్సర్లో, బెంగళూరులో, హైదరాబాద్లో, సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో, సో మెయిన్ పవర్ సెంటర్స్లో కాక్రోచ్ పార్టీ వాళ్ళ నిరసన చర్యలు చేపడుతున్నాయి. సో దీనికి కొంత ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కానీ, లేదంటే కొంతమంది సినీ సెలబ్రిటీలు కానీ, అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అధికారం కోల్పోయినటువంటి వీళ్ళందరి మద్దతు కూడా వస్తుంది. సో కాక్రోచ్ పార్టీ భవిష్యత్తులో రాజకీయ పార్టీగా వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదంటే రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఉందా? శ్రీకాంత్ గారు, ప్రస్తుతానికి కాక్రోచ్ పార్టీ పేరుకి పార్టీ అని ఉన్నప్పటికీ అది భౌతికంగా ఒక రాజకీయ పార్టీగా ఇంకా నమోదు కాలేదు. ఆన్లైన్ ఉద్యమంగానే ఉన్నది. ఆన్లైన్ ఉద్యమంగా ఉండి వివిధ సమస్యల మీద అది స్పందించినటువంటి తీరు ఇప్పటికే అసంతృప్తికి లోనైనటువంటి యువతను ఆకర్షిస్తున్నది అనేది ఒక వాస్తవం. వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి భౌతిక, హైదరాబాద్ లాంటి చోట్ల జరిగినటువంటి సభలు కావచ్చు, ఇవన్నీ కూడా యూత్ లో ఉన్నటువంటి అసంతృప్తిని వెల్లడి చేస్తున్నాయి. అయితే దీనికి సరైనటువంటి ఒక సంఘటిత రూపం, అంటే దీనికనే కాదు, ఏ అసంతృప్తికైనా ఒక సంఘటిత రూపం ఇచ్చినప్పుడే అది సరైనటువంటి ఫలితాలను సాధిస్తుంది. మరి ఇప్పుడు ఈ ప్రారంభమైనటువంటి ఈ జనరేషన్ ఏ విధమైనటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు పరీక్షలు ఫలితాలు వెలువడుతున్నటువంటి ఈ సమయంలో జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. అవి మొత్తం యావత్ దేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని అని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే, మిడిల్ క్లాసు లేదా అప్పర్ మిడిల్ క్లాసు, కొంతమేరకు లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులందరినీ కూడా ప్రభావితం చేసినటువంటి అంశాలు. అందువల్ల వీటికి ఏ విధమైనటువంటి నిర్దిష్ట రూపం వస్తుంది అనే దాన్ని బట్టి ఉంటది. లేకపోయేట్లయితే పాలపొంగులాగా ఇది మళ్ళా వెనక్కి పట్టేటువంటి అవకాశాలను కూడా మనం తోసిపుచ్చలేము. కానీ మరి దీని వెనకాల ఉన్నటువంటి యూత్ ఏ విధమైనటువంటి నిర్దిష్ట